హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏకాంత మంత్రం పార్ట్ 10. కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మరవకండి. అతను ఏం చేయబోతున్నాడో అర్థమైపోయి సన్నగా వణుకు పుట్టింది మైత్రికి. మైత్రి పెదవులను ముద్దాడబోయేసరికి సాహితీ తలుపు తట్టింది. ఉలిక్కిపడి దూరం జరిగింది మైత్రి. కోపం అణుచుకుంటూ దూరం జరిగాడు మనోహర్. మైతూ మైతూ అని సాహితీ పిలవడంతో మను, మనం మళ్ళీ కలుద్దాం, జాగ్రత్త అని చెప్పి ఖర్చులకు డబ్బులున్నాయా, అంకుల్ ఎలా ఉన్నారు అని అడిగింది. ఉన్నాయి మైతూ, నాన్న బావున్నారు అని అన్నాడు అసహనంగా ఫీల్ అవుతూ మనోహర్. అతని చేతిలో 5,000 రూపాయలు పెట్టి జాగ్రత్త మను అని చెప్పి మైత్రి పైకి లేచింది. మైతు ప్లీజ్, ఇవి నేను తీసుకోలేను, నా వల్ల కాదు అంటూ ఆమెకిచ్చేబోయాడు మనోహర్. తప్పక ఒప్పించి మరి అతనికి డబ్బులిచ్చేసి బయటకు వచ్చింది మైత్రి. సాహి, ఏమైంది అని అడిగింది మైత్రి. ఏం లేదు పదా అంటూ మైత్రితో పాటు కిందకొచ్చింది సాహితి. మనోహర్ మీద నమ్మకం ఉన్నా అతను స్నేహం చేసే వాళ్ళ మీద నమ్మకం లేదు సాహితీకి. అంతేకాకుండా మనోహర్ గురించి పూర్తిగా ఏమీ తెలియదు మైత్రికి. రెండుసార్లు మైత్రి ప్రమాదంలో ఉండగా మైత్రిని సేవ్ చేశాడు. అంతేకాకుండా మైత్రి సీనియర్ కాబట్టి అదే కాలేజీలో పరిచయం పెంచుకున్నాడు మనోహర్. మనోహర్ మంచివాడు అని కాలేజీలో టాక్. అంతేకాదు, టాపర్ కూడా. అతని మంచితనానికి మైత్రి అట్రాక్ట్ అయింది. మైత్రిని ప్రేమించి ప్రపోజ్ చేశాడు మనోహర్. మనోహర్ మీద మంచి అభిప్రాయం ఉన్న మైత్రి ఏం చేయాలో కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ విషయం మొదటిసారిగా సాహితీతోనే చెప్పేసింది. సాహితీకైతే షాకింగ్గా అనిపించింది. అతను ఎలాంటి వాడో తెలుసుకుని మైత్రికి కూడా ఇష్టమైతే ప్రేమని ఒప్పుకోమని సాహితీ హెచ్చరించింది. అంతేకాదు, ఆ విషయం అర్జున్కి చెప్దామని కూడా సాహితీ అంది. తర్వాత అర్జున్కి చెప్దాం, అప్పుడే వద్దని చెప్పి సాహితీ దగ్గర మాట తీసుకుంది మైత్రి. మనోహర్ కేరింగ్ చూసి మెల్లిగా అతని ప్రేమను ఒప్పుకుంది మైత్రి. మనోహర్ పేదవాడు కావడంతో అప్పటి నుంచి అతనికి డబ్బు అందిస్తూనే ఉంది సహాయంగా. మనోహర్ అడిగేవాడు కాదు, మైత్రి అయితే హెల్ప్ చేసేది. దాదాపు 2 సంవత్సరాల నుంచి మనోహర్ మైత్రి ప్రేమలోనే ఉన్నారు. ఆ విషయం కేవలం సాహితికి మాత్రమే తెలుసు. మనోహర్కి మంచి జాబ్ వస్తే ఇంట్లో చెప్పాలని ఎదురు చూస్తోంది మైత్రి. సాహి, ఏమైందే మౌనంగా ఉన్నావు ప్రశ్నించింది మైత్రి. ఏం లేదులే సాహి, నీకిష్టం లేదా మనుతో మాట్లాడడం అని మైత్రి అడిగింది. అదేం లేదు మైతు, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమోనని ఆలోచిస్తున్నా ఆ విషయం గురించే. మీ ఇంట్లో పనిచేసే మంగమ్మ ఇక్కడ చూసింది, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని కంగారుగా ఉంది సాహి. ఇప్పుడు ఎలానే, ప్రేమ దోమ అంటే మమ్మీ చంపేస్తుంది. అర్జున్తో చెప్పి మమ్మీ డాడీలను ఒప్పించాలనుకున్నాను. ఇప్పుడు అసలు ఏం చేయాలి అని మైత్రి తెగ కంగారు పడిపోయింది. నువ్వు కంగారు పడకు, నిన్నేం చూడలేదు, నన్ను మాత్రమే చూసింది అని అంది సాహితి. నా వల్ల అనవసరంగా నువ్వు ఇరుక్కుంటావేమో. మైత్రి ఇంకాస్త కంగారు పడిపోయింది. నేను ఏదో ఒకటి చెప్పుకుంటానులేవే, కానీ నిన్ను అడిగితే నీకేం తెలీదు అని మాత్రం చెప్పు అంది సాహితి. సాహి, ఏం కాదు, ఫ్రెండ్ని కలవడానికి వచ్చాము అని ఏదో ఒకటి చెబుదాం అని అంది సాహితి భుజం మీద చెయ్యేసి మైత్రి. మంగమ్మది ఆ ఎదురిల్లే. మీ మనోహర్ ఫ్రెండ్ నాతో మాట్లాడడం చూసింది. ఇంకేమనుకుంటుందో ఏమో, కంగారుగా ఉంది. సరే చూద్దాం, ఏదో ఒకటి చెప్తానులే అమ్మకి అని అంది సాహితి. మైత్రిలో కంగారు పోలేదు. సాహితి అంటే అందుకే అంత ఇష్టం మైత్రికి. తను బావుండాలని ఎప్పుడూ అనుకుంటుంది సాహితి. ఇద్దరు దారిలో వస్తూ ఉండగా అర్జున్, జనని, అను మాట్లాడుకుంటూ కనిపించారు వాళ్ళకి. అర్జున్ భుజం మీద చిన్నగా కొడుతూ ఏదో మాట్లాడుతోంది జనని. సాహితి కంటపడి స్కూటీ ఆపేసింది. మైతూ, అటు చూడవే, నీ తమ్ముడికి కొంచెమన్నా మనసుందా? నా గురించి ఒక్కసారన్నా ఆలోచించాడా? నేనే చిన్నప్పటి నుంచి వెంటపడి వెంటపడి మాట్లాడేదాన్ని. ఫోర్స్ కొడుతూ కాలేజీలో కూడా సరిగ్గా మాట్లాడేవాడే కాదు. నేను అన్నీ షేర్ చేసుకుంటున్నా సరే, అప్పుడప్పుడు 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయేవాడే తప్ప తన మనసులో ఏముందో చెప్పేవాడు కూడా కాదు. ఇప్పుడు చూడు, ఆ జననితో ఎలా మాట్లాడుతున్నాడో చూడు. నీకు చెప్పాను కదా, ఆల్రెడీ తన మనసులో ఎవరూ లేరు అని. అదంతా అబద్ధం అని ముక్కు చిదుతూ చెప్పింది సాహితి. సాహి, వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్సే. ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్. ఆ మాత్రం క్లోజ్గా ఉండకుండా ఎలా ఉంటారు? ఆ పక్కన అను కూడా ఉంది, అది చూడు అని అంది మైత్రి. ఎంతైనా నువ్వు నీ తమ్ముడికే సపోర్ట్ చేస్తావులే మైతు.
నాకు నీ మనసు తెలుసు. నా మనసుని ఎవరూ అర్థం చేసుకోరు. కనీసం తను వెళ్తున్నట్టు కూడా నాకు చెప్పలేదు చూసావా? అందుకే నేను అర్జున్ మీద అలిగాను. అస్సలు మాట్లాడను అని కోపంగా ముఖం తిప్పేసుకుంది సాహితి. అర్జున్ పిలిస్తే వెళ్ళావనుకో కాళ్ళు విరిచేస్తా. వార్నింగ్ ఇచ్చింది మైత్రి. అక్కడ ఉంది నీ తమ్ముడు బండరాయ్. నన్ను చూసి పిలిచి మాట్లాడి ఉఫ్ఫో ఇవన్నీ జరిగేవి కదలే. ఏమైనా కావాలా నీకు? వెళ్ళిపోదామా ఇంటికి అని తల తిప్పి వెనక్కి తిప్పి చూస్తూ అడిగింది. బైక్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళు. ఎందుకమ్మా? తన తమ్ముడు గారి వేషాలు దగ్గరుండి చూడాలా నేను అని మూతి తిప్పింది సాహితి. అబ్బా సాహి, నువ్వు నీ అనుమానం. అర్జున్ మనసులో ఎవరూ లేరని చెబుతూనే ఉన్నాను కదా. వాడిని ఆడిపోసుకోకు. వాడు కూడా అన్నాడు కదా అని అంది మైత్రి. అవును పాపం, నేనే తెగ ఆడిపోసుకుంటున్నాను. అవునులే, నీ బర్త్‌డే. అవును మైతు, నీ బర్త్‌డే అంటూ ప్రశ్నార్థకంగా చూస్తుంది. నా బర్త్‌డే నెక్స్ట్ మంత్. నువ్వు పప్పులో కాలేశావు అని నవ్వింది మైత్రి. నీకు తెలుసు కదా నేను కన్‌ఫ్యూజ్ అవుతానని. నాకు అబద్ధం చెప్పి అర్జున్‌తో పంపిస్తావా? అర్జున్ ఏమనుకుంటాడో నా గురించి? దిగులుగా ముఖం పెట్టుకుంది సాహితి. ఆలోపే అర్జున్‌తో పాటు అతని ఫ్రెండ్స్ కూడా వీళ్ళ దగ్గరికి వచ్చేశారు. అర్జున్‌ని చూసి ముఖం తిప్పేసుకుంది సాహితి. మైతూ, మీరేంటిక్కడ అని అడిగాడు అర్జున్. మీరెందుకొచ్చారో మేము అందుకే కదా వచ్చాం అని లోలోపల అనుకుంది సాహితి. ఫ్రెండ్ని కలిసి వస్తున్నాం అర్జున్ అని అర్జున్తో చెప్పి పక్కన ఉన్న వారిద్దరినీ పలకరించింది మైత్రి. మైత్రిని చూసి పిచ్చ కోపం వచ్చింది సాహితికి. హాయ్ మైత్రి, హాయ్ సాహితి అని పలకరించారు అను, జనని. చిన్నగా నవ్వి ముఖం పక్కకు పెట్టుకుంది సాహితి. ఆమెను ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు అర్జున్. తన మీద కోపంగా ఉందని మాత్రం బాగా అర్థమైంది అతనికి. మీరేంటిక్కడ అని అడిగింది మైత్రి. మేము షాపింగ్కి వెళ్తుంటే అర్జున్ కనిపించాడు మైత్రి. మాట్లాడుతున్నాము అని అంది జనని. ఓ అవునా, సరే అర్జున్, ఇక మేము వెళ్తాం అని మైత్రి అనగానే, అను మీరు వెళ్ళండి, నేను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు అర్జున్. వాళ్ళిద్దరూ అందరికీ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అర్జున్, పర్లేదురా మేము వెళ్ళిపోతాంలే, నువ్వెళ్ళు, ఏదైనా పని ఉంటే చూసుకునిరా అని చెప్పింది మైత్రి. అదేం లేదు మైతు, ఇంతకీ మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి ఓకేనా అని అడిగాడు అర్జున్. ఆ బావున్నారు అంది మైత్రి. అప్పటికే అర్జున్తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు సాహితి. నా బైక్ పంక్చర్ అయింది మైతు, అనిల్ని రమ్మన్నాను అని అన్నాడు అర్జున్. వాళ్ళ మాటల్లో ఉండగానే అనిల్ కాల్ చేస్తే తను ఉన్న అడ్రస్కి రమ్మని చెప్పాడు అర్జున్. అనిల్ వచ్చేసరికి అలా ఒక కాఫీ తాగి వద్దాం పదండి అని పక్కనున్న కాఫీ షాప్ వైపు చూపిస్తూ అర్జున్ చెప్పాడు. మైతు నువ్వు వచ్చే, నేను వెళ్తాను అని అంది స్కూటీ స్టార్ట్ చేస్తూ సాహితి. తనిప్పుడు అర్జున్ మీద కోపంగా ఉంది. ఆ విషయం అతనికి తెలియాలి కదా, అందుకే వెళ్ళట్లేదు. తల కొట్టుకుంది మైత్రి. సాహి, 10 నిమిషాలు ఆలస్యమైతే ఏమవుతుంది? ఏం కాదు కదా అని అర్జున్ అన్నాడు. నాకు కాఫీ తాగాలి అని లేదు అర్జున్, అందుకే వెళ్ళిపోతున్నా అని చెప్పింది. సాహితి మొండికేయకు, సీరియస్గా అన్నాడు అర్జున్. నిజంగానే చెప్తున్నా, చిన్న పని ఉంది వెళ్ళాలి అని చెప్పింది సాహి. అర్జున్, నేను లోపల కూర్చుంటాను, నువ్వు దీన్ని తీసుకురా అని వెళ్ళిపోయింది మైత్రి. మైత్రి వైపు గుర్రుగా చూసింది సాహితి. మైత్రి అయితే అసలు పట్టించుకొనలేదు. స్కూటీ కీస్ తీసుకొని పాకెట్లో వేసుకున్నాడు అర్జున్. అర్జున్, నాకు కోపం వస్తుంది, కీస్ ఇవ్వు అంటూ మూతి ముడిచి చేతిని ముందుకు చాపింది. లోపలికి రా, ఆ తర్వాత ఇస్తాను అని అర్జున్ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, అర్జున్ ప్లీజ్, కీస్ ఇస్తావా లేదా, ఇవ్వు అని సాహితి అరుస్తున్నా వినకుండా అర్జున్ వెళ్ళిపోయాడు. స్కూటీ పార్క్ చేసి ముఖం వేలాడదీసుకుని లోపలికొచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంది సాహితి. అక్క తమ్ముళ్ళిద్దరూ కాఫీ ఆర్డర్ చేసుకుని సాహికి ఇష్టమైన పైనాపిల్ జ్యూస్ ఆర్డర్ చేశారు. తనకి ఇష్టమైనవన్నీ తెలుస్తున్న అర్జున్కి తన మనసులో ఉన్నది మాత్రం ఎందుకు తెలియదు. జ్యూస్ తాగుతూ అర్జున్ని దొంగ చూపులు చూస్తోంది సాహితి. ఆ విషయం కనిపెట్టిన మైత్రి ముసిముసిగా నవ్వుకుంటోంది. ఎంత చక్కగా నవ్వుతాడో, ఎంత చక్కగా మాట్లాడతాడో అనుకుంటూ అతన్నే ఓరగా చూస్తోంది సాహితి. అక్క తమ్ముళ్ళు ఇద్దరూ మాట్లాడుకుంటుంటే తను మాత్రం వాళ్ళ మాటలు వింటూ, ముఖ్యంగా తన కళ్ళ ఎదురుగా ఉన్న అతన్ని చూస్తోంది సాహితి. అప్పుడే అక్కడి నుంచి సన్నగా ఓ పాట వినిపిస్తోంది.
నాకెలాగో పాటలు రావు కాబట్టి మీరు పాడేసుకోండి. ఈ పాట ఈ సీన్‌కి తగ్గట్టుగా ఉందనుకుంటా. సాహి కోపం పోయిందా? అని అర్జున్ అడగ్గా ఉలిక్కిపడి చూసింది. అతనేమన్నాడో అర్థం కాలేదు ఆమెకి. సాహి నీతో చెప్పాలి అనుకున్నాను. కానీ మర్చిపోయాను అని అన్నాడు అర్జున్. ఆమెకు చెప్పకపోవడానికి అతనికి రీజన్ ఏమిటో అతనికి మాత్రమే తెలుసు. చెప్పాలి అనుకున్నావు కానీ మర్చిపోయావు అని వెటకారంగా అన్నది సాహితి. సారీ బాబా, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అని అర్జున్ అన్నాడు. అక్కర్లేదు అర్జున్, నేనేమి నీ ఫ్రెండ్ కాదులే అని మూతి తిప్పింది సాహితి. అవును, ఫ్రెండ్వి కాదు, కాబోయే భార్యవి అని సాహితికి మాత్రమే వినిపించేలా మెల్లిగా అంది మైత్రి. నువ్వు సైలెంట్గా ఉండు అన్నట్లు మైత్రి వైపు కళ్ళు తిప్పి ఒక్క చూపు సీరియస్గా చూసింది సాహితి. నోటి మీద వేలు వేసుకుని నవ్వుకుంది మైత్రి. ఓకే, ఒకే విషయాన్ని పట్టుకుని వేలాడతావేంటి సాహి? అది చిన్న విషయం, క్షమించే తల్లి అని అన్నాడు అర్జున్. నీకు చిన్న విషయమేలే, నువ్వు మీ అక్క పెద్ద మాయగాళ్ళు, చేసేవన్నీ చేస్తారు, ఏమీ తెలియనట్టు ఇదిగో ఇలా అమాయకంగా నటిస్తారు అంటూ పనిలో పని ఇద్దరిని తిట్టేసింది సాహితి. మమ్మల్ని ఎప్పుడు ఆడిపోసుకుంటావెందుకే నువ్వు అని అంది మైత్రి. అవును పాపం, వెటకారంగా అంది సాహితి. ఉఫ్, ఇప్పుడు నువ్వు క్షమించాలి అంటే నేనేం చేయాలో చెప్పు అని గడ్డం కింద చేతిని పెట్టుకుని ఆమెనే చూస్తూ అన్నాడు అర్జున్. అతను అలా సూటిగా చూడగానే వెంటనే ముఖం పక్కకు తిప్పేసుకుంది. ఏంటి అర్జున్ ఎప్పట్లా చూడట్లేదే అనుకుంటూ దిక్కులు చూస్తోంది సాహితి. సాహి నిన్నే ఆమె చేతి మీద తట్టాడు. ఏమీ అక్కర్లేదు, నీతో కటీఫ్ అని అంది సాహితి. గాడ్ అన్నాడు కళ్ళు తేలేస్తూ. అర్జున్ అలా అంటుంటే దాన్ని బ్రతిమాలుకుంటూ ఉంటుంటే సాహితికి చాలా చాలా నచ్చేసింది. అర్జున్ త్వరగా నా మీద ప్రేమ పుట్టించుకొని నీ ప్రేమ చెప్పేవా? నీకు ముందుగా చెప్పాలంటే చాలా భయమేస్తోంది. నన్ను ఎక్కడ కాదు అంటావో అని ప్రతిక్షణం భయపడుతున్నాను తెలుసా అని దిగులుగా అనుకుంది సాహితి. అదంతే కానీ నువ్వు వదిలే అర్జున్ అని అంది మైత్రి. నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా మైతు? అందుకే నా ఏజ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకుండా ఇదిగో మీతో చేస్తే ఇలాగే ఉంటుంది అని మూతి తిప్పింది. ఏయ్ రాక్షసి, నీకంటే కేవలం 4 ఏళ్ళు మాత్రమే పెద్ద. అంతదానికి ఏదో నీ ముందు జనరేషన్‌లో మాట్లాడుకో అని అంది మైత్రి చిరుకోపంగా చూస్తూ. అర్జున్ అయితే తెగ నవ్వేశాడు సాహితీ మాటలకి. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కి కూడా. వైషు ఏమో ఊరు వెళ్ళింది. అది ఉన్నా నాకు సపోర్ట్ చేసేది. అబ్బో! అంది మైత్రి. అవును, ఎంతైనా నా ఏజ్ కదా! సాహి అంతేనా? అలిగినట్టు ముఖం పెట్టింది మైత్రి. ఓయ్ మైతూ పాప, అలగకు. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. ఏం చేద్దాం, ఈ జన్మకి సరిపెట్టుకుంటానులే పెద్ద ఫ్రెండ్‌ని అని అంటున్న తన మాటలకి తనకే నవ్వొచ్చింది. సాహితీ నవ్వేసింది. అక్కా తమ్ముళ్ళిద్దరూ సాహితీ నవ్వుని మైమరిచి చూస్తూ ఉన్నారు మరి. ఒకరిదేమో స్నేహం, మరి మరొకరిది? అర్జున్ కీస్ ఇవ్వు అని చేతిని ముందుకు పెట్టింది. అనిల్ వచ్చే వరకు నాకు కంపెనీ ఇవ్వండి అని అర్జున్ అన్నాడు. అర్జున్ దీంతో నువ్వు వెళ్ళు, నేను అనిల్తో వస్తాను, చిన్న షాపింగ్ ఉంది అని చెప్పింది మైత్రి. అవునా, ఏం షాపింగ్ చేయాలి? నాకు చెప్పనే లేదులే నువ్వు, నేను వచ్చేదాన్ని కదా అని సాహితి అంటుంటే తల కొట్టుకోబోయి ఆగిపోయింది మైత్రి. తనేదో వాళ్ళిద్దరికీ టైం ఇవ్వాలని చూస్తే ఇదేంటి ఇలా మాట్లాడుతుంది. సాహి, ఇంటికని గొడవ చేసి చావగొడుతున్నావు కదా, అర్జున్తో వెళ్ళు పళ్ళు బిగించి సీరియస్గా చూసింది మైత్రి. మైత్రి ఇంటెన్షన్ అర్థమయ్యి వెర్రినవ్వు నవ్వి అలాగే మైతు అని ముద్దుగా చెప్పింది సాహితి. అర్జున్కి కాల్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నాడు. నా తమ్ముడు దగ్గర చూపించు, నా దగ్గర చెల్లవు నీ వేషాలు అని మెల్లిగా అంది మైత్రి. ష్, విన్నాడంటే చెప్పేదాకా వదలడు మొండికటం అంటూ అనిల్తో ఫోన్ మాట్లాడుతున్న అర్జున్ చూసింది సాహితి. నా ముందే నా తమ్ముడికి సైడ్ కొట్టకే, బాగోదు అంది మైత్రి. నా అర్జున్కి నేను సైడ్ కొట్టుకుంటే తప్పేంటి? చూడ్డం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకో అని చాలా చిన్నగా అంది సన్నటి నవ్వుతో సాహితి. అర్జున్ విషయంలో సాహితికి ప్రతి విషయం ఎంతో ప్రీషియస్ అని తెలుసు మైత్రికి. కథ కొనసాగుతోంది. అదన్నమాట. మనోహర్ ఏం చేయబోతున్నాడు? అలాగే అర్జున్ వెళ్ళేసరికి సాహితి తన ప్రేమను అతనితో చెప్పగలదా? చెప్తుందా? ఈ ఇద్దరి ప్రయాణం ఎలా సాగబోతుంది? తెలుసుకోవాలి అంటే ఈ కథని మీరు పూర్తిగా చూడాల్సిందే.
ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.